So it's very simple, I think. It's very simple. స్మరణ మరియు ప్రేమ వీటి గురించి కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. ఈ రెండు ఎలా పరస్పరం వ్యక్తీకరించబడతాయి? ఆధ్యాత్మిక సాధనకు అవెలా నేపథ్యం కాగలవు? స్మరణ మరియు ప్రేమ. వీటిలో ప్రేమ అనేది స్మరణకు ఒక మార్గదర్శక శక్తి అని నేను భావిస్తున్నాను. ఒకవేళ మీరెవరినైనా ద్వేషించినా కూడా ఆ వ్యక్తిని చాలా తరచుగా స్మరిస్తూ ఉంటారు. అయితే ప్రియమైన వారి స్మరణ మన హృదయంలో భిన్నమైన ప్రకంపన స్థాయిని కలిగి ఉంటుంది. మీరు వారి గురించి ఆలోచించినప్పుడు ఒక విధమైన విలీన స్థాయిలో ఉన్నట్టుగా ఉంటుంది. ఆలోచన మరియు స్మరణకు మధ్య ఎంతో వ్యత్యాసం ఉన్నా కానీ ఉద్దేశపూర్వకంగానే నేను ఈ ఆలోచన అన్న పదాన్ని ఉపయోగిస్తున్నాను. ఆలోచన అనేది ఇక్కడ ఉంది. అది మీ శిరస్సుకు సంబంధించింది, ప్రత్యేకంగా మీ మనసుకు సంబంధించింది. కానీ స్మరించటం హృదయం నుండి వస్తుంది. మీరు గీతలోని ఒక ప్రత్యేక శ్లోకాన్ని ఆలోచిస్తున్నారు అని అంటే అర్థం, ఉదాహరణకు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. ఈ శ్లోకంలో కృష్ణుడు నాకు ఏం చెప్పాలనుకుంటున్నాడు అని మీరు ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఏమిటి? ఆయన మీకు ఏమి చెప్పాలనుకుంటున్నది మీరు యోచిస్తూ ఉంటారు. ఇక్కడ మనసు ప్రమేయం ఉంటుంది. కానీ మీరు అదే శ్లోకాన్ని ఉపయోగించి శ్రీకృష్ణుడిని లేదా ఈ శ్లోకాలను స్మరించినప్పుడు మీరు భిన్నమైన పరిమాణంలోకి వెళ్తారు. దాన్ని మీ హృదయంలో అనుభూతి చెందుతారు. అప్పుడు మీరు విశ్లేషించడానికి బదులుగా ఆ ఉనికిని అనుభవిస్తారు. ఈ స్మరణ వల్ల మీ ఎరుకలో కొంత మార్పు సైతం మొదలవడం జరుగుతుంది. కాబట్టి బాబూజీ మహారాజ్ ప్రకారం స్మరణ అనేది ఒక విషయం యొక్క ప్రారంభమైతే ప్రేమ అనేది దాని యొక్క ఫలితం అని నేను చెప్పగలను. ఎందుకంటే మీరు ఈ సమీకరణాన్ని వ్యతిరేకంగా మారిస్తే, అంటే మీరు ఎవరినైనా ప్రేమిస్తే మీరు వారిని జ్ఞాపకం చేసుకుంటారు అని భావిస్తే, భగవంతుడు అనేది మనకు తెలియని అస్తిత్వం కాబట్టి మనకు ఆయనను ప్రేమించడం ఎలా అనేది తెలియదు. అందుకే మనం స్మరణతో ప్రారంభించి ప్రేమతో ముగిస్తాము. అయితే ప్రియమైన వారిని లేదా భగవంతుడిని స్మరించటం ఆధ్యాత్మిక ప్రయాణాన్ని వేగవంతం చేస్తుందా? తప్పకుండా. మీరు ఎవరితో అయితే కలవకూడదు లేదా ఒక్కటవ్వకూడదు అనుకుంటారో వారిని ఎందుకు తలుచుకుంటారు? స్మరణ అనేది ఒక గొప్ప ఉత్ప్రేరకం. దీనిని ఎలా అలవర్చుకోవాలో తెలియచేస్తారా? అది చాలా చాలా సులభం. ఉదాహరణకు మీరు ఎవరైనా వ్యక్తిని లేదా ఏదైనా క్షణాన్ని తలుచుకున్నప్పుడు ఎందుకు తలుచుకుంటారు? అది మీ హృదయాన్ని గాఢంగా లేదా ప్రేమగా హత్తుకున్నందువల్ల. ఆ సంఘటన చేత లేదా ఆ వ్యక్తి చేత ఎంతో ఆకర్షించబడడం చేత మీరు కృతజ్ఞత కలిగి ఉంటారు. అయితే దీన్ని ఆధ్యాత్మిక క్షేత్రంలో ఎలా వర్తింపచేయాలి? ఉదాహరణకు మీరు ధ్యానం చేసినప్పుడు ఒక నిర్దిష్టమైన ఆధ్యాత్మిక స్థితికి చేరినప్పుడు ఆ స్థితి చేత మీరు ఎంతో ఆనందించి, నేను దీనికి అర్హుడనేనా అనే భావన ఏర్పడి ఒక విధమైన కృతజ్ఞతాభావం మీ హృదయంలో ఏర్పడుతుంది. ఈ భావన వల్ల దీనిని ఇచ్చేవారు ఎవరు అనే ఆశ్చర్యం మీలో ప్రారంభమవుతుంది. అది గురువైనా కావచ్చు లేదా భగవంతుడైనా కావచ్చు. అప్పుడు మీరు ఆలోచిస్తారు, స్మరించడం మొదలు పెడతారు. కృతజ్ఞతతో ఆయన్ను స్మరిస్తూ స్మరణలో మునిగిపోతారు. మీ స్మరణ ఉన్నత స్థాయికి వెళ్లే కొద్దీ క్రమానుగతంగా స్వచ్ఛతను ఆపాదించుకుంటుంది. కాబట్టి గురువు మీద ధ్యానించటం కూడా సహాయం చేస్తుందా? అవును. ఇతర సాంప్రదాయాల గురించిన ప్రశ్న. ఉదాహరణకు సూఫిజంలో కూడా తిక్ర్ అని ఒక అంశం ఉంది. ఇది నిరంతర స్మరణ వంటిదే అని మనం భావించవచ్చా? రెండూ ఒకటే. అది పదం మార్పు మాత్రమే. నిరంతర స్మరణ అంటే మీ ప్రియతముని నిరంతరం జ్ఞాపకం ఉంచుకోవడమే.
ప్రియతముని స్మరించకుండా గడిచిపోయిన క్షణానికి వారు తరచుగా నా ప్రియతముని ఎలా మర్చిపోయాను అని చింతిస్తారు కూడా. బాబూజీ గారు నిరంతర స్మరణ ఒక వ్యక్తి యొక్క మార్గంలోని అడ్డంకులన్నిటినీ తొలగిస్తుంది, ఆ వ్యక్తిని దివ్యత్వపు శక్తితో నింపి ఉంచుతుంది అని పేర్కొన్నారు. కాబట్టి ఈ స్థితి కొంత సాధన తర్వాత కలుగుతుందా, లేక యాత్ర ప్రారంభించిన వెంటనే కలుగుతుందా? దీనిలో మొత్తం 3 ప్రశ్నలున్నాయి. 1, అనవసరమైన వాటిని తొలగించటం. 2వది శక్తితో నింపడం. 3వ ప్రశ్న, స్మరణ ఎప్పుడు నిజంగా ప్రారంభమవుతుంది? మనం స్మరించినంతనే ఆ వ్యక్తిత్వంతో ఆస్మాసిస్ అంటే ఒక విధమైన ప్రసరణలో ఉంటాము. ఆ వ్యక్తి నుండి మనం కృప లేదా శక్తి లేదా ఆ వ్యక్తి నుండి ప్రవహించే ప్రేమను మన హృదయంలోనికి స్వీకరించగలుగుతాము. అటువంటి స్మరణలో మీరు నిరంతరం ఆ దివ్యత్వంతో నింపబడతారు. అది ఒక ప్రేమపూర్వక ఆహ్వానం. అక్కడ సంపూర్ణ శరణాగతి ఉంది. ఇది మీరు ఓటమితో శరణాగతి పొందడం కాదు. మీరు మీ ప్రియతమునికి విశ్వాసం, గౌరవం నిండిన పూర్తి అవగాహనతో ప్రేమగా శరణాగతమవ్వడం. ఇక నిర్మలీకరణలో ఎటువంటి విషయాలు తొలగించబడతాయి? మీరు ఆ ఉన్నత వ్యక్తిత్వాలైన గురువులు, దేవతలు, శ్రీకృష్ణ భగవానుడు లేదా ప్రవక్తను స్మరించినప్పుడు మన చైతన్యం వెంటనే మార్పు చెందుతుంది. మనం అటువంటి విశిష్ట వ్యక్తిత్వాలను స్మరించినప్పుడు మన హృదయం విపరీతంగా చలిస్తుంది. మనం ఎప్పుడైనా చెడు పని చేయబోతుంటే అది మనలను వారిస్తుంది. నేను నా ప్రియతముని గురించి ఆలోచిస్తూ ఇటువంటి పని ఎలా చేయగలను అని భావిస్తారు. ఒకవేళ మీరు వారిని స్మరిస్తూ కూడా అలాంటి పనులు చేయడానికి ఇష్టపడితే, అంటే మీకు నిజమైన ప్రేమ లేదని అర్థం. అది భార్యాభర్తల సంబంధం వంటిది. పరస్పర నమ్మకం లేకపోవడమే ఈ సంబంధాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. ఏదేమైనా సరే, ఈ స్మరణ విషయానికొస్తే నెమ్మదిగా మనం స్మరణ ద్వారా నిరంతరం ఆస్మాసిస్లో ఉండడానికి ప్రయత్నించినప్పుడు మనలో ఒక గుణాత్మకమైన మార్పు సంభవిస్తుంది. మీ కెమిస్ట్రీ, ఫిజిక్స్లలో కూడా ఈ ఆస్మాసిస్ ప్రక్రియను చాలా విపులంగా వివరించడం జరుగుతుంది. బయాలజీ, ఫిజియాలజీలలో కూడా ఈ ఆస్మాసిస్ ప్రక్రియ లేకుండా ఈ భౌతిక స్థాయిలలో మనం ఉనికిలో ఉండలేము. అలాగే మానసిక, భావోద్వేగ, ఆధ్యాత్మిక స్థాయిలలో మన సూక్ష్మ శరీరానికి మరియు ఆ భగవంతుని విశ్వవ్యాప్త అస్తిత్వానికి ఒక విధమైన ఆస్మాసిస్ ఉంటుంది. నాలోని స్వచ్ఛత స్థాయి వారి స్వచ్ఛత స్థాయికి సమంగా చేరుకునే క్షణం వరకు ఈ ఆస్మాసిస్ ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది. Until that moment is reached where my level of purity and his level of purity becomes equal, osmosis will continue. యోగా యొక్క లక్ష్యం అదే. ధ్యానం యొక్క లక్ష్యం కూడా అదే. భక్తి లేదా ఆ భగవంతుని ఆరాధించడానికి గల ప్రయోజనం కూడా అదే. ఈ ఆస్మాసిస్ ప్రక్రియను ప్రేరేపించి ఆ దివ్యత్వపు స్థాయికి మనం చేరడానికి సహాయం చేస్తుంది. వాస్తవానికి ఇప్పటికే దీని గురించి ప్రస్తావించారు. ధ్యానం స్మరణకు తల్లి లాంటిది అని మీరు చెప్పిన విషయాన్ని నేను మరోసారి తెలుసుకోవాలి అనుకుంటున్నాను. ఇంతవరకు ఎవరైతే ధ్యానాన్ని తమలో ఒక భాగంగా చేసుకొనలేకపోయారో వారు నిరంతర స్మరణ ద్వారా గురువుకు దగ్గరవుతూ అది ఒక ఆలోచనలా కాకుండా తమ అస్తిత్వంలో ఒక భాగంగా చేసుకోవడానికి వీలవుతుందా? అవును, ఇది బాబూజీ మహారాజ్ చేసిన ప్రసిద్ధమైన ప్రకటన. ధ్యానం నిరంతర స్మరణకు తల్లి లాంటిది. ఇది మన ఆధ్యాత్మిక సాధన యొక్క పూర్తి సారం. అందుకే నేను కూడా దీన్ని అభినందిస్తాను. మీరు ఎక్స్ పద్ధతి లేదా వై పద్ధతిని అనుసరిస్తూ ఉండవచ్చు. మీకు ప్రాథమికంగా ఒక మార్గదర్శి ఎవరైనా కూడా ఉండవచ్చు, లేదా ఏదైనా అవతారాన్ని మీరు పూజిస్తూ ఉండవచ్చు. మీరు వారికి అత్యంత కృతజ్ఞులుగా ఉండనప్పుడు మీరు అలాంటి మూర్తిమత్వాన్ని ఎలా గుర్తుంచుకోగలరు?
ఈ కృతజ్ఞతను ఏది నడిపిస్తుంది? మనకు అందింపబడిన సాధనలతో మనం చేసే స్వంత ప్రయోగాలే. అవి ఇలా ధ్యానించండి అని మనకు చెప్తాయి. కాబట్టి మనం వాటిని అనుసరించి మన హృదయంలో గమనిస్తాం. ఇది మన చైతన్య స్థాయిని ఎలా ప్రభావితం చేస్తుంది? మీరు దాన్ని ఇష్టపడితే మరింత ఎక్కువగా దాన్ని మీరు అభినందించగలరు, మరింత కృతజ్ఞులుగా ఉండగలరు. మీరు ఆ స్మరణను అలాగే కొనసాగిస్తారు. కాబట్టి నేను ఇలా చెప్పగలను, ఇంతకంటే ఎక్కువగా ఇంకా నేను ఏమీ చెప్పలేను. ధ్యానించి ఒక శుద్ధమైన స్థితికి చేరడం అనేది ఒక అద్భుతమైన విషయం. రాధ వంటి వ్యక్తిత్వం ఈ స్మరణకు ఒక ఉదాహరణ. ఆమె ఎప్పుడూ కృష్ణుని స్మరణలోనే లీనమై ఉండేది అని చెప్తారు. ఆమె ఎప్పుడూ శ్రీకృష్ణుని స్మరణలోనే ఎంతగానో లీనమై ఉండి కృష్ణ 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 అనగానే ఆ క్షణంలోనే ఆమె కృష్ణునిగా మారిపోతుంది. చివరిగా ఆమె కృష్ణునిలా మారి కృష్ణుడు తనను పిలిచినట్లు రాధే 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 అని ఉచ్చరిస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే కృష్ణ అని ఉచ్చరిస్తూనే ఆమె కృష్ణతత్వంగా మారిపోతుంది. ఇక్కడ నేను మిమ్మల్ని ఈ ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మాస్టర్ తనంతట తాను ఎప్పుడైనా తన శిష్యుడిని స్మరించటం అనేది జరుగుతుందా? ఎవరైనా ఒక వ్యక్తి అలాంటి స్థాయికి చేరారా? ఎప్పుడూ అలానే జరుగుతుంది. మాస్టర్ ఎన్నో రకాల వ్యక్తులను జ్ఞాపకం చేసుకుంటారు. మొదటిగా ఎవరైతే కష్టాల్లో ఉంటారో వారిని. 2, ఎవరైతే చాలా వేగంగా ఆధ్యాత్మిక ఉన్నత స్థితులకు చేరుతున్నారో వారిని. కాబట్టి మీరు మాస్టర్ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవట్లేదు అనలేరు. ఎందుకంటే మనందరం ఏదో ఒక వర్గంలో ఉంటాం. మనం చాలా ఉన్నత స్థితిలోనైనా ఉంటాం, లేదా మనం చాలా అవసరంలోనైనా ఉంటాం. అయితే ఆయన ఇలా శిష్యుని జ్ఞప్తి చేసుకోవడం అనేది ప్రత్యేకించి ఎంపిక చేయబడి ఉంటుందా? చైతన్యపూర్వకంగా చేసినదేనా? మీరు ఇక్కడ ఏమి అడగాలంటే, మాస్టర్లు చైతన్యపూర్వకంగా కొంతమందిని ఎరుకలో పెట్టుకుంటారా? నేను దానికి అవును అని చెప్తాను. కొన్ని సమయాల్లో మీరు కలిసిన వారిని చైతన్యపూర్వకంగా ఎరుకలో పెట్టుకుంటారు. కానీ తరచుగా మీకు తెలియని వారిని సైతం గుర్తు తెచ్చుకుంటారు. ఇది పారాడాక్సికల్గా అంటే వైరుధ్యంగా అనిపించవచ్చు, కానీ ఇది ఒక సత్యం. అది బహుశా వారి వైబ్రేటరీ స్థాయి ఏదోలా మిమ్మల్ని చేరుకునే స్థాయికి చేరి ఉండవచ్చు. దానివల్ల మీరు దాన్ని అనుభూతి చెందారేమో. అది 2 వర్గాలకి వర్తిస్తుంది. ఎవరికైతే అవసరమో, ఎవరికైతే అవసరం లేదో వారి ప్రకంపన స్థాయి మాస్టర్తో మ్యాచ్ అవుతుంది. వారు మాస్టర్తో ప్రకంపిస్తారు. వారి ప్రకంపనలు ఏదోలా తీసుకోవడం జరుగుతుంది. కానీ మాస్టర్ దృష్టిలో చైతన్యపూర్వకంగా మనస్సుతో దృష్టి పెట్టి ఎరుకలో ఉండడం జరగదు. చాలా అరుదుగా అసలు జరిగినా అది శిష్యుడి జీవితంలో ఒక క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, ఉదాహరణకు ఎవరైనా చనిపోబోయేటప్పుడు, లేకపోతే యాక్సిడెంట్ అయినప్పుడు మాస్టర్కి తెలుస్తుంది. బహుశా మాస్టర్ దాన్ని ఫీల్ అవుతారు. కానీ చాలా తరచుగా ఈ క్లిష్టమైన పరిస్థితిలో కంటే ఎప్పుడైతే ఈ శిష్యుడు ఒక స్థాయి నుండి ఇంకొక స్థాయికి పరివర్తన చెందుతాడో, or when that disciple is in a situation లేదా ఆ శిష్యుడి హృదయం, మనస్సు నిరంతరం మాస్టర్ని అత్యంత ప్రేమతో పిలుస్తున్నప్పుడు, ఆ పిలుపు మాస్టర్ శ్రద్ధను చైతన్యపూర్వకంగా ఆకర్షిస్తుంది. మీకు ఎవరికైనా గొప్ప మహాత్ములు ఎవరైతే వారి ప్రియమైన వారి స్మరణలో తమ జీవితాన్ని ఉంచారో వారి గురించి తెలుసా? అలా తెలిస్తే వారి ప్రయాణం ఎలా జరిగిందో నిర్వచించండి. ఒక చక్కని ఉదాహరణ రాధ. నేను మీతో ఇప్పుడే పంచుకున్నాను. ఇంకా మీరాబాయ్, చైతన్య మహాప్రభు, స్వామి వివేకానంద, మన బాబూజీ మహారాజ్, లాలాజీ సాహెబ్, ఇలా ఎందరో గొప్ప గొప్ప వ్యక్తిత్వాలు. and there are many personalities, I would say, who would devote their life, their entire life in remembrance. వారి జీవితాన్ని భగవంతుని స్మరణలో అంకితం చేశారు. Many of them. నేను ఇంకా చాలా ఉదాహరణలు ఇవ్వగలను. ధన్యవాదాలు.
So it's very simple, I think. It's very simple.